మొత్తానికి ధర్మేంద్ర లూటౌట్ అయిపోయాడు. మొత్తం లూటీ అయిపోయింది. ఒక ప్రేమ పిచ్చిలో పడి నమ్మి పెళ్ళవుతుంది నాకు అని నమ్మి మొత్తం లూటౌట్ అయిపోయిన సిచ్యువేషన్. ఆ లూటౌట్ అయిపోయిన సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ కేసు నమోదు చేశారు అశురెడ్డి పైన. దాని తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఇంటర్ఫీర్ అయిపోయింది దీంట్లో. ఈ ప్లేలో విచిత్రం అండి, సిస్టర్ ఇంటర్ఫీర్ అవడమే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దీంట్లో వాళ్ళ మదర్ కూడా ఇంటర్ఫీర్ అయిపోయిందంట. ఇంటర్ఫీర్ అయిపోయి మొత్తానికి దంచుకున్నారు, పంచుకున్నారు, తిన్నారు. తిన్న తర్వాత బాధితుడు బయటకు వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఈరోజు న్యాయం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కానీ నేను అశురెడ్డి సోషల్ మీడియా ప్రొఫైల్ చూశాను. ఆ ప్రొఫైల్లో ఎక్కడ చూసినా కూడా ఇంత బాధ లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళపైన కేసులు పడుతుంది, బీ స్ట్రాంగ్ అంట. దేనికి స్ట్రాంగ్? నిజంగా ధర్మేంద్ర అని అతను బ్యాంక్ స్టేట్మెంట్స్ బయట పెట్టి దాంట్లో చూస్తే గనక అశ్వినియో ఏదో ఉందండి, ఏం పేరు మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ స్లైడ్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈమె పేరు వెంకట అశ్విని కోయ. బ్యాంక్ ట్రాన్స్ఫర్ 34,000, 30,000, 20,000, 74,000, 40,000, 30,000. ఈ 34 ఏంటక్క అంటే ఏదో పర్పస్ కోసం కావాలని చెప్పండి ఉంటుంది. దాని తర్వాత మొత్తం అశ్విని కోయ. ఈ ధర్మేంద్ర పని ఏంటంటే పొద్దున్న లేసి పళ్ళు దొంకున్న దగ్గర నుంచి ప్రతిరోజు తన బ్యాంక్లోంచి జస్ట్ ఈ కోయా ఫ్యామిలీకి డబ్బులు వేయటమే పని. ఈ స్లైడ్లో ఇంకొక పేరు లేదండి, విచిత్రం. వెంకట అశ్విని కోయ, వెంకట అశ్విని కోయ, మధ్యలో హాల్మార్క్ విఏ కోయ, హాల్మార్క్ విఏ కోయ అంటే వాళ్ళ సిస్టర్ అయి ఉంటుంది. చిన్న చిన్న కొరుకున్నారు ఇక్కడ. మొత్తానికి కొరికి ఇతన్ని రోడ్డు మీదకి ఇడిచేశారు. 9,60,00,000, 5 కిలోల బంగారం, చెల్లి 50 లక్షలు. ఇలా ఉంది ఈరోజు ప్రపంచంలో.